ఇరాన్‌లో వాస్తవంగా నేను మొదటి నుంచి చెప్పుకొస్తున్నట్టు అక్కడ పెద్ద సమస్య ఏంటయ్యా అంటే ఆహ్, ఎవరు ఎటు పోతున్నారో తెలీదు. అంటే ఖొమైనీ ఏమయ్యాడో తెలీదు. ముర్తజా ఖొమైనీ. పెజెష్కియాన్ అని చెప్తే పట్టించుకునేవాడు లేదు, వినేవాడు లేడు. గల్ఫ్ దేశాల మీద దాడులొద్దని అధ్యక్షుడే చెప్తే వినేవాడు లేడు. అక్కడ అతనే కదా మామూలుగా ప్రజల చేత ఎన్నికైనటువంటోడు. సైన్యం అధ్యక్షుడి మాట ఇందు. పోనీ సైనిక చీఫ్ ఎవడున్నాడో తెలీదు. వాడు పోయాడు. ఇప్పటికి ముగ్గురు సైనిక చీఫ్‌లు పోయారు. ఇప్పుడు కొత్తగా నాలుగో వాడిని పెట్టారు. వాడేమయ్యాడో ఇప్పటిదాకా తెలీదు. కానీ దాడులు మాత్రం జరుగుతానే ఉన్నాయి. అదే సందర్భంలో ఇంకా తాజాగా ఇంకో పక్కన బుషెహర్ ప్రాంతంలో న్యూక్లియర్ రియాక్టర్ దగ్గరన సంథింగ్ ఏదో జరిగిందన్నటువంటి ప్రచారం జరుగుతోంది. పొటెన్షియల్ రేడియోలాజికల్ రిలీజ్ జరిగింది పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అన్నటువంటిది కొన్ని సోషల్ మీడియా గ్రూప్స్ ప్రొజెక్ట్ చేసుకొస్తున్నాయి. రష్యన్ సంస్థలు వచ్చి దాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ రేడియేషన్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాయని. బట్ ఇరాన్ నుంచి గానీ, రష్యా నుంచి గానీ అట్లాంటి అధికారిక ధృవీకరణ ఏమి రాలేదు.